హాయ్ అండి. ఓపికతో ఒకరోజు ముందు బియ్యం నానబెట్టుకొని ఇట్ట పిండి మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకొని మెత్తగా పట్టుకోవాలి స్మూత్గా. మిగిలిన పిండిని ముగ్గేసుకోవచ్చు. ఇట్లా కొబ్బరి పిండిని తురుముకొని బెల్లాన్ని నలగొట్టుకొని మిక్సీ పట్టుకొని పాకం పట్టుకొని పిండిలో ఇవన్నీ కలుపుకోవాలి. విడిగా యాలకుల పొడితో సహా ఇట్లా కలుపుకొని వడగట్టుకొని ఒక 10 మినిట్స్ కాస్త చల్లబడినాక ఇట్లా చిక్కగా అంటే దోశ పిండిలాగా అట్లా వేసుకోవాలి. బూరెలండి, బెల్లం బూరెలు. బెల్లంతో బియ్య పిండి ఐటెం చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అందుకని మీరు కూడా ట్రై చేయండి. అంటే పిల్లలకి వారానికి ఒకసారి నెలకు ఒకసారైనా చాలా ఇష్టపడి తింటారు బెల్లం బూరెలు. చాలా టేస్టీ ఉంటాయి. అంటే ఇవన్నీ మంచి హెల్తీ కాబట్టి మనకి చాలా బాగుంది టేస్ట్. ఇట్లా నూనె కాగినాక ఒక్కొక్క గంటి పోసుకుంటా. అంటే అది పచ్చిపిండి కాబట్టి, పచ్చిపిండి నానబెట్టుకున్న బియ్యపిండి కాబట్టి బియ్యపిండి, బెల్లము, యాలకులు, బెల్లం బూరెలు అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీ.